దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి సజీవంగా ఉంచిన ప్రియ పరలోకపు తండ్రికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృపించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వర్తమానం వింటూ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నమ్మండి. దేవుని కార్యం ఆశ్చర్యం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే అంశం మీద మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుడు మన జీవితంలో చేసి ప్రతి కార్యము ఆశ్చర్యమే. అది చాలామంది గమనించట్లేదండి. దేవుడు మాకేం చేశాడు, ఏదైనా చిన్న లోపం వస్తే దేవుడు మాకు ఈ కార్యం చేయలేదు అనుకునేవారు చాలామంది ఉన్నారు. పిల్లరా, దినదినము కూడా దేవుడు మనకి ఆయన కనుపాప వలె కాపాడుతూ, ఇశ్రాయేలు దేవుడు పిల్లరా కునుకడు నిద్రపోడనే వాగ్దానము తెలుసు కూడా చాలామంది ఆయన్ని స్తుతించలేకపోతూ ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, బైబిల్ గ్రంథంలోంచి చూడండి, 103వ కీర్తన బైబిల్ గ్రంథం చక్కని మాట చెప్తా ఉంది. 3వ వచనం మనం చదువుదాం. మనము ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? అసలు ఆయన నీ దోషములను క్షమించేవాడు, కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకు స్తుతించాలంటండి దేవుణ్ణి. పిల్లరా, నూతన సంవత్సరం ఆయన నీ గిఫ్ట్గా ఇచ్చాడు. 2025 సంవత్సరం చాలామంది జలసాగా సరదాగా క్రొత్త సంవత్సరం వచ్చింది కనుక మనం క్రొత్తగా ఎంజాయ్ చేయాలనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, పిల్లరా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన దోషాలు మన పాపాలు క్షమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. మీరు చూస్తున్న వారులారా, వింటున్న వారులారా, దేవుని వాక్యం చెప్తుంది ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ భయంకరమైనటువంటి ఆ బ్రతుకులు మార్చేది ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వాగ్దానం చేసిన తండ్రి గనక ఆయన చెప్తున్న మాట, ఆయన మన దోషములను మన పాపములు క్షమించెను, సమాధిలో నుండి దేవుడు నీ ప్రాణాన్ని విమోచించాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడో సమాధి అయిపోవాలండి. నువ్వు ఎప్పుడో సమాధి అయిపోవాలి. నేను ఎప్పుడో చనిపోవలసిన నీవు. దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అసలు మనము యేసు ప్రభుని ఎందుకు స్తుతించాలి, గణపరచాలి అంటే, మన ప్రాణాన్ని సమాధిలో నుండి లేపాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా కిందకు చదివితే, కరుణ కటాక్షములను ఆయన నీకు కిరీటంగా ఇచ్చాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని కిరీటాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? చాలా కిరీటాలు ఉన్నాయి. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది దయా కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారిన కిరీటం, ఇలాంటి ఎన్నో కిరీటాలు ఉండగా మరొక కిరీటాన్ని గిఫ్ట్గా ఇచ్చాడంటండి ఆయన. ఏంటి ఆ కిరీటం? చెప్పాలి మీరు. కరుణ ప్లస్ కటాక్షం. దేవుని స్తోత్రం కలిగిన గాక. కరుణ కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన్ని స్తుతించాలి. దేవుని స్తోత్రం. ఎందుకు స్తుతించాలి చెప్పండి ఆయన్ని? చాలామందికి ప్రశ్న, చాలామందికి వింత. ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఆయన ఏమైనా దేవుడా? పిల్లరా, ఆయన్ని ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అంటే మనం విన్నాం, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కిరీటాలు ఉండగా ఒక విలువైన కిరీటము, పిల్లరా, వాడబారిన కిరీటము, మహిమ కిరీటము, ఎన్నో కిరీటాలు ఉండగా ఆయన కరుణ ప్లస్ ఆ యొక్క చూడండి కరుణ కటాక్షం అనేటువంటి కిరీటాన్ని
దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకునే ఆయన్ని స్తుతించాలి మనం. దేవునికి స్తోత్రం. చూస్తున్న ప్రియ సహోదరి, కానీ సమస్యలు తీరలేదా? ఇంకా మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నావా? కష్టకాలంలో ఉన్నావా? చెప్పుకోలేని సమస్య నిన్ను వెంటాడుతూ ఉందా? ఎందుకు స్తుతించాలా ఇన్నని కొంతకాలము స్తుతించి ఆగిపోయావా? బైబిల్ చెప్తా ఉంది, ఈరోజు నుంచి దేవుణ్ణి స్తుతించు. ఈరోజు నుంచి తీర్మానం చేసుకో. ఈరోజు నుంచి మరలా దేవుడు నీకు నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉందండి. కరుణ ప్లస్ కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చి, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించి నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అసలు ఎన్నిసార్లు స్తుతిస్తే ఆయన రుణం తీర్చగలం? ఏమండి, ఎన్నిసార్లు ఆయన్ని మహింపరిస్తే, ఎన్నిసార్లు గణపరిస్తే అసలు ఆ రుణం తీర్చగలవా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. డబ్బు ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనధాన్యములు ఉండొచ్చు, మేడమిద్దులు ఉండొచ్చు, కానీ కరుణ కటాక్షము నీ మీద లేకపోతే నీ బ్రతుకంతా సున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులపై ఆధారపడుతూ ఉంటారు చాలామంది. అంటే మనుషులు నమ్ముకుని బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే, పిల్లరా, ఇంకా మనుషుల్ని నమ్ముకుని ఆశ్రయించి ఆధారంగా చేసుకుని వారి స్థితిగతులు ఇంకా లోకంలో ఉన్నవారు ఎంతోమంది లేకపోలేదు. యేసు ప్రభు నీకు ఏమిచ్చాడు అంటే ఈ 2025 సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చాడండి. ఎందుకు అంటే ఆయన మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, ఆయన కోసం చెప్పడానికి. ఏమండి, ఏం చెప్తావు? దేవునికి స్తోత్రం. బాగున్నంతసేపు ఏం చెప్పరండి, బ్రతుకున్నంతసేపు ఏం చెప్పరండి. ఎప్పుడు చెప్తారో చెప్పండి? ఏమండి, వెళ్ళిపోయిన తర్వాత యాత్ర ముగించాక ఆ వ్యక్తి గురించి 2 మాటలు చెప్పండి అంటే చెప్తావు. దేవునికి స్తోత్రం. ఏమండి, మన దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు. మన దేవుడు ఎవరు అంటే బ్రతుకున్న దేవుడు, సజీవుడు కనుక ఆయన కోసం ఏమైనా చెప్పాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాడు. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారికి చిన్నప్పటి నుంచి చెప్పాలనే ఆశ అండి. అర్థమవుతుందండి. మా పెళ్ళైన కొత్తలో ఆయన సాక్ష్యం చెప్పడానికి భయపడి లెటర్ మీద రాసి పాస్టర్ గారికి ఇచ్చేవారు. అలాంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలకి ధైర్యంగా చెప్పడానికి సాక్ష్యం దేవుడు కృపించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన సాక్ష్యం చెప్పడం ప్రారంభించి ముగించాక నా భార్య కూడా 2 మాటలు చెప్పిద్ది అంటే నా గుండెలు భయంకరంగా దడదడ వణుకుపోయేదాన్ని నేను. దేవుని స్తోత్రం. ఏం చెప్పాలి ఆయన గురించి? ఏం తెలుసు? ఏమండి, ఏం తెలీదే. పిరికితనం, భయం నాలో. ఇంకా దేవుని ఆత్మ పని చేయట్లేదు. అప్పట్లో ప్రారంభములో కొత్తగా ప్రభు నమ్ముకున్న దినాలు, వివాహమైన తొలి దినాల్లో కొన్ని సంవత్సరాలకి ప్రియులరా దేవుని యొక్క కృప ఏంటంటే, అలాగంటే నేను చాలా భయపడేదానండి 2 మాటలు చెప్పడానికి. ఎవరి గురించి చెప్పండి? యేసు ప్రభు చేసిన కార్యాలు, అద్భుత కార్యాల గురించి చెప్పడానికి భయపడేదాన్ని. దేవుని స్తోత్రం కలిగిన. అలా సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నానో, అభిషేకించబడ్డానో, దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. ఎంత చెప్పమన్నా చెప్పడానికి ధైర్యం, ఎంత చెప్పినా తీరదని తెలిసి నాకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన గురించి 2 కాదండి, ఎన్ని మాటలైనా చెప్పడానికి ఆయన నేను వెనకాడం. ఎందుకు తెలుసా? అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, ఎప్పుడు చెప్తావు? సజీవంగా బ్రతుకున్నంత సేపు ఏమి మాట్లాడవు, కానీ తర్వాత మాట్లాడితే ప్రయోజనం ఉందా అంటే లేదు. ఉందండి, లేదు. అందుకనే మనము
ఎందుకు మనం స్తుతించాలంటే ఆయన్ని మన దోషాలు క్షమించాడండి. ఫస్ట్ పాయింట్ చూడండి, మన పాపాలు క్షమించాడు. కొంతమంది క్షమించరండి, అసలు క్షమించే గుణమే ఉండదు కొంతమందిలో. ఎన్ని సంవత్సరాలైనా క్షమించే మనసు ఉండదండి. దేవుని స్తోత్రం. బైబిల్ ఏమంటుంది? 30వ కీర్తన 5వ వచనం బైబిల్. దేవుడు వాగ్దానం చేసిన తండ్రి అండి ఆయన. చూడండి, ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి అంటే ఎవరి కోపమమ్మా? గట్టిగా. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. అసలు ఆ మాట చాలండి నువ్వు బ్రతకటానికి. చూస్తున్న వారులారా, ఈ ప్రోగ్రాం ముందు కూర్చున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ, ఆయన ఎన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలు ఉంటుందంటండి నీ మీద. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని మనకి ఏమైనా గ్యారంటీ ఉందండి? చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం కలిగిన ఒక వస్తువు కొంటే గ్యారంటీ ఉంది, అవునా కదా? ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారంటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఒక కారు కొంటే దానికి గ్యారంటీ. పిల్లరా, ఏదైనా వస్తువు కొంటే దానికి గ్యారంటీ ఉంది ఇన్ని సంవత్సరాలని. మరి మనకి ఆయన అంటాడు 70, 80. ఎంత ఉన్నతమైనటువంటి దేవుడండి ఆయన. మనకి ఎంత ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు అంటే, ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అసలు మానవుడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడంట? 70 సంవత్సరాలే. కానీ అధిక బలం ఉంటే, శక్తి ఉంటే 80 సంవత్సరాలు, 90, 100 అని రాయబడి ఉందా? మన 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకా వేదనలో ఉంటే, కష్టకాలంలో ఉంటే ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చూడండి, ఇంకా మన దోషములను ఇంకా మనం కిందకి చదివితే 3వ వచనంలో ఆయన మన దోషములను క్షమించేవాడు. కిందకి చదవండి. విమోచించాడు, కిరీటంగా ఇచ్చాడు. చూడండి పిల్లరా, పక్షిరాజు యవనం వలె ఇని యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూతన సంవత్సరం గిఫ్ట్ అదే. కరుణ కటాక్షము నీ మీద ఉండాలండి. మనుషులను కోరుకుంటావు నీ దయ ఉంటే చాలని. ఏమండి, చాలామంది ఏం చేస్తారు చెప్పండి? మీ దయ ఉంటే చాలండి, మీ దయ వల్ల ఇలా ఉన్నామండి అంటారు. అసలైన ఆయన మానేసి, మీ దయ వల్ల బాగానే ఉన్నాం. ఫస్ట్ ఏం చెప్పాలి చెప్పండి? దేవుని దయను బట్టి, మీ దయను బట్టి బాగానే ఉన్నామండి అంటే బాగుంటుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నామండి. సర్వశక్తిమంతుడిని మనం ఎలా బ్రతిమాలుకోవాలి చెప్పండి? అందుకనే ఇక్కడ ఆయన అంటాడు చక్కని మాట. 1, మన దోషాలను క్షమించేవాడు, మన వ్యాధిని స్వస్థపరిచేవాడు, సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. 4వ వచనం, మేలుతో తన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. తర్వాత 5వ వచనంలో మనం చూస్తే, పక్షిరాజు యవనం వలె తృప్తిపరచుచున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. 6వ వచనం, జరిగించుచు బాధించబడే వారికి ఆయన న్యాయం తీరుస్తున్నాడటండి. దేవునికి స్తోత్రం. ఎవరు న్యాయం తీరుస్తున్నారంట? అందరూ చెప్పండి మాట. ఎవరు? దేవుడే. దేవుడు చూస్తున్న సహోదరి, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు ఆయనే. దేవుడు సహాయం చేస్తాడు. న్యాయం నీ పక్షంగా ఆయన జరిగిస్తాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన బాధల్లో ఎవరు మనకి నెమ్మదిస్తాడంటే ఆయనే. ఏమండి, బాధలు లేనివారు, కష్టాలు లేనివారు, సమస్యలు రానివారు ఎవరు లేరండి ప్రపంచంలో, లోకంలో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే
ఈ సమస్యలు ఇంతేనా అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన మనం స్తుతించాలంటే, ఆదివారం ఆరాధిస్తున్నావా? ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవుని గణపరుస్తూ ఉన్నావా? ఎందుకు ఆయన స్తుతించాలంటే, ఈ లోకంలో ఎవరు తీర్చలేనటువంటి తీర్పు ఆయన చేతిలో ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఆయన చేతిలో ఉన్నాం. ప్రియ సహోదరుడా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తానని మాత్రం మర్చిపోవద్దండి. దేవుని స్తోత్రం. చాలా సమస్యలు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎంతోమంది సాక్ష్యం చెప్తూ, ఎన్నో కష్టాలు, ఇబ్బందుల్లో, చెప్పుకోలేని సమస్యలు, కానీ మానవ హృదయాన్ని తారుమారు చేసేది ఎవరు అంటే దేవుడే. ఆయనే నీకు సహాయం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి, నీ బాధ, నీ వేదన, చెప్పుకోలేని సమస్య ఆయనే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హృదయపూర్వకంగా ఆయన్ని నమ్ముకోవాలంటండి. మనసు పూర్తిగా చూడండి, 2 పడవల మీద ప్రయాణం చేస్తూ వారు ఇష్టాన్ని బట్టి ఏదో నమ్ముకున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అంటాడండి ఆయన. దేవుని స్తోత్రం. అలాంటి జీవితాలు కాదండి, స్థిరత్వం కలిగి, నమ్మకత్వం కలిగి, ప్రభు వాక్యం చెప్తా ఉంది, నమ్మకమైన వారి కోసం కనిపెడుతున్నాడంట ఆయన. ఎవరో? ప్రభు అండి. ఈ భూమి మీద ప్రజల్ని, పిల్లరా, నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, దేశంలో నమ్మకస్తులైన వారిని చూస్తున్నాను అన్నాడండి తండ్రి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ఎందులో నమ్మకత్వం? ఏమండి, నీ జీవితంలో నమ్మకత్వం కావాలి, నీ బ్రతుకులో నమ్మకత్వం కావాలి, దేవునిలో జీవించడానికి నమ్మకత్వం కావాలి, ఆయనకి ఇవ్వటంలో నమ్మకత్వం కావాలి, ఆయనతో సహవాసం చేయటం నమ్మకత్వం కావాలి. కాబట్టి ఎవరిని నమ్ముతాం? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. నమ్మకత్వం. నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు మెండుగా దీవించును అంటాడండి. దేవుని స్తోత్రం. మా దగ్గర ఉంటున్న కిరణం, ఆ బిడ్డ నమ్మకంగా ఉంటాడండి మా దగ్గర. దేవుని స్తోత్రం. ఒకరోజు ప్రభు కూడా చెప్పారు, నమ్మకమైన బిడ్డను మీకు నేను ఇచ్చాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ వస్తువు పెట్టినా, ఎలాంటి విషయంలో, పిల్లరా, ఆ బిడ్డ దేవునికి, సేవకులకి నమ్మకంగా ఉంటాడండి. నమ్మకంగా ఉంటేనే నమ్ముతాం. అవునా కదా చెప్పండి? దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే ప్రియ సహోదరి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు కూడా అంతే. నమ్మకంగా బ్రతికితే, నమ్మకంగా జీవిస్తే, నమ్మకంగా ఆయనకి ఇచ్చేది ఇస్తే, అన్ని రంగాలుగా కూడా దేవునితో సహవాసం చేస్తున్న నీవు ఆయనకి ఎలా ఉండాలి అంటే నమ్మకంగా బ్రతకాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్మకంగా ఉన్న వారికి ఆయన మెండైనా దీవెనలు ఇస్తానన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగ దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని యొక్క కార్యం ఏంటి అంటే, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే, ఆయన చేసే కార్యాల కంటికి కనపడని రీతిగా దేవుడు ప్రేమిస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరి ఈ స్థలానికి వచ్చేవారండి. వారి భార్య భర్తలు వారికి సంతానం కావాలని ప్రభుని అడుగుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలకి దేవుడు సంతానం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. మరలా కొద్ది సంవత్సరాల గ్యాప్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళిద్దరూ అనుకున్నారంట, మరలా మనం ఆ స్థలానికి వెళ్తేనే కానీ మనకి ఈ కార్యం జరగదని భార్య భర్తలు అనుకున్నారంట. దేవుని స్తోత్రం. పాప పుట్టింది, ముందు బాబు పుట్టాడు, వాడు నడుస్తున్నాడు. అయితే మరలా పాప కావాలని ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే మరి పూర్తిగా ప్రభు యొక్క ఏర్పాట్లు, దేవుడంటే అంత అభిమానం అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏదైనా ఆయనే చేస్తాడని నమ్మకం. అప్పుడు ఒక రోజుని కొన్ని సంవత్సరాలకి మరలా వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభు, నేను ఈ స్థలంలో ఉన్నాననే మాట రూఢిపరుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, వాళ్ళిద్దరూ చెప్తున్నారు, మరలా ఈ స్థలానికి వచ్చి మీ దైవజనుల చేత, మీ ఇద్దరి చేత ప్రార్థన చేయించుకుంటేనే కానీ, ఈ స్థలంలో అడుగు పెడితేనే కానీ ఆ కార్యం జరగదని మేమిద్దరం అనుకుని ఇక్కడికి వస్తే జరిగిద్దని వచ్చామండి అన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సరే, సంతోషం. ఏమండి, దేవుడు ఆ మనసు ఇవ్వకపోతే వాళ్ళు వస్తారా? రారండి. దేవుడు మీకు ఆ మనసు ఇవ్వకపోతే
మీరు ఈ ప్రోగ్రాం చూస్తారా? ఈ వర్తమానం వింటారా? ప్రియ సహోదరి, దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని, ఇదిగో నీ కుటుంబంలో స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆయన ఈ స్థలానికి వచ్చిన తర్వాత మరలా ప్రార్థించామండి సేవకులు. మేము మరలా ప్రార్థించినప్పుడు ప్రభు అన్నారు, శ్రేష్టమైన బిడ్డను మరలా ఇవ్వబడును అన్నారండి. దేని స్తోత్రం కలిగిన కానీ 2 నెలలు పోయిన తర్వాత మరలా గర్భిణి అని చెప్పారండి. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు అద్భుతం చేశాడు. వారిది విజయవాడలో ఉంటున్నారండి. ఆ ఫ్యామిలీ చక్కని పాప పుట్టింది. పాప దేవుని స్తోత్రం కలిగిన గాక మళ్ళా అమ్మాయిని తీసుకొచ్చారండి స్థలానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి చెప్పండి అసలు? పిల్లరా, నీకు అన్నీ ఉన్నాయి, మంచిదే, దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు వాగ్దానం అండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలిగినగా. నాకు చాలా జబ్బు చేసింది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికాను నేను. అంతకుముందు చిన్న వయసులో ఉన్నప్పుడు, 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొంచెం గర్వంగా అనిపించేది నాకు. నిజం, అప్పుడప్పుడు అనుకుంటాను నేను, మంచి బట్టలు, మంచి ఏర్పాటు, మంచి పొలం, ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎవరో వెళ్తున్నారులే మనకెందుకు అనుకునేదాన్ని నేను. చర్చికి వెళ్ళే వాళ్ళని చూసుకోవడం నా మనసులో అలా అనిపించేది, కొంచెం గర్వంగా అనిపించేది ఉన్నదాన్ని బట్టి. తర్వాత దేవుడు మంచం పట్టించాడండి. మంచం మీద ఉన్నప్పుడు మరలా దేవుని సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, అయ్యా నన్ను బాగు చేయవా అని తండ్రిని అడిగితే జాలిపడి స్వస్థపరిచాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక 35-36 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి దేవుడు మరలా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనకి ఏమిస్తే తీరుతుంది చెప్పండి పిల్లరా? దేవుని సన్నిధి, సహవాసం, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఎందుకు ఆయన్ని అడగాలంటే ఏమండి, ఆ విజయవాడ వ్యక్తి అడిగిన మూలనే కదా దేవుడిచ్చాడు. స్థలానికి రావటం ద్వారానే కదా. బైబిల్లో ఏమని ఉంది? మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీరు పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధించండి. ఇంకా నువ్వు సన్నిధికి వెళతలేదా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా లేదా? బైబిల్ గ్రంథములో మనం చూస్తే మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దోషాలను క్షమిస్తాడండి ఆయన నమ్ముకుంటే. పాపాలను క్షమిస్తాడండి. వ్యాధిని స్వస్థపరుస్తాడు. దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తానన్నాడు. ఆయన్ని స్తుతిస్తే కరుణ కటాక్షం అనే కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఇంకేం కావాలి నీకు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆదివారం. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఇంతకాలం లోకములో శాపంలోకి వెళ్ళ జీవిస్తే ఈరోజే తీర్మానం చేసుకో. వింటున్న ప్రియ సహోదరి, బైబిల్ చెప్తా ఉంది 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని ఆరాధించు. నువ్వు అలా స్తుతించడం ద్వారా కరుణ కటాక్షం నీ మీద నేను చూపుతాను. ఏమండి, ఎందుకు వెళ్తారు ఆరాధన? ఎందుకు లోకములో విగ్రహారాధన, లోకములో ప్రజలు ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ వారు మరి గుళ్ళు గోపురాలకు ఎందుకు వెళతారు అంటే కరుణ కోసం, కటాక్షం కోసం. ఏమండి, ఏం చేస్తారు చెప్పండి? మనం కూడా చాలా విగ్రహాలు చేసి ఎన్నో పూజలు చేస్తున్నటువంటి నేనే గొప్ప సాక్ష్యం. దేవుని స్తోత్రం కలిగిన కాక నేనే గొప్ప సాక్ష్యం ప్రియ సహోదరి. అలాగా ఎన్నో తిరిగి ప్రదక్షిణ చేసి ఎన్నో చేసినటువంటి నా జీవితంలో పిల్లలు ఏం కావాలి అంటే కటాక్షం కోసం, ఎందుకంటే కరుణ కోసం. కానీ ఎక్కడ దొరికింది అంటే నా ప్రభులో దొరికిందండి అది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన చెప్పాడు 103వ కీర్తన, కరుణ కటాక్షం అనే కిరీటాన్ని నీకు ఇస్తాను. పక్షిరాజు యవనం వలని యవనము క్రొత్త తగ్గుతుంది. చూడండి, బలహీనతలో ఉన్న నన్ను దేవుడు క్రొత్త యవనాన్ని ఇచ్చి, క్రొత్త రక్తం ఇచ్చి ఆయన సమాధిలోంచి నా ప్రాణాన్ని విమోచించాడండి. అందుకే నేను ఈ మాట చెప్పగలను, అందుకే నేను ఇలా స్తుతించగలను, అందుకే నేను ఆరాధించగలను దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభుని స్తుతించు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని,
శ్రేష్టమైన కిరీటాన్ని, మనశ్శాంతిని, సమాధానాత్మను ఇస్తాడు ఆయన. ఇంకా శ్రమలో, బాధల్లో చెప్పుకోలేని సమస్యతో అల్లాడిపోతూ నీ కుటుంబంలో ఒకవేళ ఉంటే హృదయపూర్వకంగా ఆ బాధ ప్రజలతో చెప్పడం కాదు, కానీ దేవునితో చెప్పుకో, ప్రార్థన చేసుకో. అయ్యా నా సమస్య ఇదని దేవుని పాదాల మీద పడి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. దేవుని స్తుతించు. నీ బాధలన్నీ ఆయన తీరుస్తాడు. నీకు మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడు, ఒక నూతన కార్యాన్ని చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ ఎంతో దూరం నుంచి చూస్తున్న సహోదరుడా, సహోదరి, ఫ్యామిలీతో ఉన్న మీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు దేశంలో నమ్మకస్తులైన వారి నేను చూస్తున్నాను అని చెప్పాడు. అలాగే ప్రియ సహోదరి, సహోదరుడా, నమ్మకస్తులైనటువంటి వారి కోసం ప్రభు చూస్తున్నాడండి. ఏది నీ నమ్మకత్వం? ఏది నీ నమ్మకత్వం? ఇంకా ఎందులో తప్పుపోతున్నావు? దేవునికి నమ్మకంగా జీవించు. ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎగైగాలు ఆయనతో ఉండే కిరీటాన్ని సంపాదించుకో. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, ఎందుకు నిన్ను ఆరాధించాలి అంటే దోషాలు క్షమిస్తావు, పాపాలు క్షమిస్తావు, రోగాలను భరిస్తావు, వ్యాధిని స్వస్థపరుస్తావని ఈరోజు ఉన్న వర్తమానం ప్రభు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి, స్వస్థపరచండి, క్షమించండి, నీ అభిషేకంతో నింపండి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించి నీ అభిషేకంతో నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు.